గుడ్డితనం ఉంది. ఈ లోక దేవత గుడ్డితనం కలిగిస్తుంది. ఈ లోక దేవత అంటే ఏంటది? అబద్ధతనము. అదే గుడ్డితనాన్ని కలిగిస్తుంది అంటాడు. ఇక్కడ కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 4వ అధ్యాయము, దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగ చేసెను. గుడ్డితనము, అవిశ్వాసులకు గుడ్డితనం ఏంటంటే ఈ లోక దేవత దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను, దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఏం చేసిందంట? ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలిగజేసింది. అవిశ్వాసులకి ఈ లోక దేవత ఇది ఏం చేస్తుందంటే ఈ యుగ సంబంధ దేవత ఏమంటుంటే గుడ్డితనం కలిగిస్తుంది. అరే నువ్వు ఈ డబ్బు లేకపోతే బతకలేవు, ఈ లోకంలో ఉండాల్సిందే అని. ఇది వీరెవరు? అవిశ్వాసులు. వీరికి అన్ని కలిగి ఉన్న వాటిని చూపిస్తారు. వీళ్ళ మనోనేత్రాలు వెలిగింపబడలేదు. ఎందుకనంటే ఏ సువార్తకి? దేవుని స్వరూపి ఉన్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశించకుండా. వెలుగు కమ్మని పలికినటువంటి దేవుడు వెలుగు కలిగింది, కానీ ఆ వెలుగు కలగమని చెబితే వీళ్ళు కలగట్లే, గుడ్డితనం కలుగుతుందంట. ఈ అవిశ్వాసులకి మనోనేత్రములకు గుడ్డితనం కలగజేసింది. అదే కలగజేసిందంట డబ్బు. అందుకని చెప్పేది అది ఎంతైతే ఉందో అది గుడ్డితనాన్ని కలిగిస్తుంది. దానికి హాస్యంగా ఉంటది. దేవుడు వాక్యాలు కామెడీగా ఉంటాయి, సరదాగా ఉంటాయి. దూలం తీసుకునే అవసరం లేదు. దేవుడు ఆయన ఇష్టం వచ్చినప్పుడు దూలం తీస్తాడులే, మన ఎంజాయ్మెంట్ మనం చేద్దాము, మీరు అక్కడ ఇక్కడ డబ్బులు కట్టేసేయండి, ప్రతి దానికి డబ్బులు ఇవ్వండి అని చెప్పి వీళ్ళు ఆత్మీయ నేత్రాలు మూసుకుపోయిన వారని ఇక్కడ రాయబడుతుంది ఇక్కడ. అందుకని అంటున్నాడు ఈ సువార్త వీరికి ప్రకాశింపని లేదని అర్థం. ఏది? అబద్ధ దేవత, అబద్ధధనానికి దేవత ఈ యుగ సంబంధమైన దేవత. అది దేవత డబ్బు. అమ్మో దేవుడురా, అరే డబ్బురా కళ్ళకు అద్దుకుంటారు. దేవుని వాక్యాన్ని కాదు. మెల్లకళ్ళు వచ్చేస్తాయి, కళ్ళు గిర్ర తిరిగిపోద్ది. గుడ్డితనం అది. ఆత్మీయ నేత్రాలు వెలిగింపబడ్డవాడు డబ్బును చూసి ఇసిరేస్తాడు, పంచేస్తాడు, అక్కడ ఉన్నవాడికి ఇచ్చేస్తాడు. నాకు ఉందరా, ఇదిగో నీకు తీసుకోరా, నాకు సరిపడా ఉంది, నువ్వు తీసుకోరా అని ఇచ్చేస్తాడు. ఇది ఆత్మీయ నేత్రాలు ఎలగబడలేని వాడికి కారణం ఏంటంటే ఈ యుగ సంబంధమైన దేవత దేవుని సువార్త క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశింపని ఇట్లా. వీళ్ళు అవిశ్వాసులు, లోకంలో అన్ని సంపాదించుకున్నవారు. వీరు కళ్ళు మనోనేత్రాలు గుడ్డితనంగా ఉన్నాయి. కళ్ళు గిర్ర తిరుగుతూ ఉంటాయి. శరీర కళ్ళు డబ్బు మీద. ఈ దేవత ఆత్మీయ నేత్రాలు మూసేసి ఈ లోక యుగ సంబంధమైన దేవత కళ్ళు తెరిపించింది వీళ్ళకి. వీరికి ఇంకా వాక్యం ఏం కనబడదు, మనోనేత్రాలు వెలిగింపబడవు. దేవుని వాక్యము మహిమ, క్రీస్తు మహిమను గురించినటువంటి జ్యేష్ఠుడిగా జన్మించినటువంటి యేసుక్రీస్తు వారిని అర్థం చేసుకోరు. ఒకప్పుడు మన ఆదామవ్వ వారు శరీరంతో పుట్టారు, ఇప్పుడు క్రీస్తు వారు ఆధారభూతుడు, ఆది అంతం లేనివాడు, ఆది సంభూతుడయ్యాడు, మొదటగా ఆత్మలో జన్మించాడు. మనం ఇప్పుడు ఆ సువార్తలో ఉన్నవారా ఈ దేవత చూపించే డబ్బులు చూసుకుని దారి తప్పిపోవద్దురా అంటే వినరు. ఆ ధనాన్ని చూస్తే, ఆ దేవతను చూస్తే కళ్ళు గిర్ర తిరిగిపోతూ ఉంటాయి. ఎంత రాబడి వస్తానే ఉంటుందని ఇంకా ఆనందపడిపోతున్నారు, సంతోషిస్తున్నారు, గంతులేస్తున్నారు, పండగలు చేస్తున్నారు. హల్లెలూయా, స్తోత్రాలు, కృతజ్ఞతలు, సాష్టాంగ నమస్కారాలు. ఇంకా వీళ్ళు ఇష్టం శీర్షాసనాలు, ఆసనాలు పడేసేస్తారమ్మ ఇళ్లలోకి వెళ్ళి. గంతులు. మనోనేత్రాలు వెలిగింపబడలేని స్థితి. అందుకని పౌలు గారు ఇక్కడ రాస్తున్నాడు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక ఇదే అధ్యాయము 4వ అధ్యాయము 5-6 వచనాల్లో అంధకారంలో నుండి వెలుగు సంబంధుల గురించి, వెలుగు ప్రకాశించిన వారు ఎలాగుంటారో చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 5-6 వచనాలు. అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే. ఎక్కడ? ఆది కాండంలో అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చి జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో కూడా ప్రకాశించెను. యేసుక్రీస్తు వారిని గూర్చినటువంటి జ్ఞానము వెల్లడిపరచుటకు, తెలియజేయటానికి, క్రీస్తు వారి యొక్క జ్ఞానమును తెలియజేయటానికి కృపాసత్యము. యోహాను సువార్త 1వ అధ్యాయము 17వ వచనంలో మనకు కనబడుతుంది. కృపాసత్య సంపూర్ణంగా మన మధ్యకు వచ్చాడు. ఆ జ్ఞానము,
అది వెల్లడిపరుచుటకు మా హృదయములలో ప్రకాశించెను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, ఆత్మ కొరకు ఈ లోకాన్ని వదులుకున్న వారు ధన్యులు, వారిది పరలోక రాజ్యము. ఆత్మ కొరకు అన్ని శరీరం కొరకు సంపాదించుకున్న వారిది భూలోకము. ఇక్కడ అన్ని వివరాలుగా మనకి ఇవ్వబడుతుంది. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగా కానీ పలికిన దేవుడే. ఆది కాండములో మనం చూస్తాము, ఆది కాండములో ఆ వెలుగు కలుగును గాక అంటే వెలుగు కలిగింది. అలాగే ఆ యేసుక్రీస్తు వెల్లడిపరచుటకు మా హృదయంలో ప్రకాశించెను. ఇప్పుడు మన హృదయంలో వెలుగు ప్రకాశిస్తే అది ఆత్మ గురించినటువంటి ఆ వెలుగు ప్రకాశించింది, శరీరుల కోసం ప్రకాశించింది. కానీ అదే వెలుగు ఇప్పుడు చెప్తుంది యేసుక్రీస్తు వారి రూపంలో, యేసుక్రీస్తు వారి జ్ఞానం ద్వారా ఆ జ్ఞానం వెల్లడి చేయుటకు మా హృదయములలో ప్రకాశించింది. ఇప్పుడు మా హృదయంలో ప్రకాశించినప్పుడు మేము ఆయన సంకల్పంలోకి వచ్చేసాం, ఆయన సారూప్యంలోకి వచ్చేసామన్న గుర్తుపట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆదామవ్వ గారు చేసిన పొరపాట్లు మరలా మనం చేయకూడదు. అందుకనే అంటుంది ఆదామవ్వ గారి దగ్గర నుంచి తర్వాత జరిగినవన్నీ కూడా మనము చేయటానికి లేదు. ఆజ్ఞలు ఉన్నాయి, ఆజ్ఞలు అనుసరించాలి. పాత నిబంధన అయిపోయింది. అంతేకాదు దేవుని యొక్క కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి, అవి వాళ్ళు చేయాలి. అంతేగాని మిగతాది దొంగిలించొద్దు, వ్యభిచరించకూడదు, ఇలాంటి చెప్పి నీ పొరుగు వాడిని ఆశించకూడదు, ఇవన్నీ కంటిన్యూషన్ ఉంటాయి. అవి దేవుని న్యాచురల్ గాడ్, అది ఆయన చెప్పింది. అది ఎప్పుడు అక్కడ ఇక్కడ అది ఒకటి ఉంటుంది. కానీ ఆయన వారికి చెప్పినటువంటి శరీరాల క్రియల్లో ఉన్నటువంటి నియమాలు ఉన్నాయి, అవి ఉండవు. పాత నిబంధన అంతా కూడా కొట్టేశాడంటే, నెరవేర్చి కొట్టాడంటే చేయలేకపోయారు, చేసి చూపించాడు. ఆయన చూపించడం చేత అది శరీరాన్ని సమాప్తం చేసి ఆత్మలో వచ్చాము మనము. కాబట్టి మనకు సంబంధించినటువంటి లాస్ ఉంటాయి, అవి మనం చేయాల్సినవి ఉన్నాయి. నీతిని, యథార్థత, దేవుని యొక్క లక్షణాలు అన్నీ ఉన్నాయి, అవన్నీ మనం కంటిన్యూ చేయాల్సిందే. అందుకని ఇక్కడ క్రీస్తుని వెల్లడిపరచుటకు మా హృదయంలో ప్రకాశించెను. ఈరోజు అబద్ధధనంలో ఉన్న వారికి ప్రకాశించనీయకుండా అబద్ధధన దేవత, ఈ యుగ సంబంధమైన దేవత ఏం చేసిందంటే వారికి గుడ్డితనం కలిగజేసింది. అంధకారంలో నుంచి వెలుగు కలుగును కాక అని పలికిన దేవుడు యేసుక్రీస్తు వారిని కూర్చున్న జ్ఞానం వెల్లడిపరచుటకు మా హృదయంలో ప్రకాశించెను. ఈరోజు చెప్పండి, అబద్ధధనం కోసం ప్రకటిస్తున్న వారు, అబద్ధధనాన్ని సంపాదించుకున్న వారు దేని సంబంధులు? ఈ యుగ సంబంధులు వారు. ఈ యుగ సంబంధం వారు పండగలు చేస్తారు, హల్లెలూయా స్తోత్రాలు దేనికి పడితే దానికి చెప్తారు, కనబడుతున్నటువంటి ఆస్తులకు చెబుతారు, అది కృప, ఇది కృప, ఈ కృప, ఈ కృప అని. ఇది ఈలోక సంబంధమైన దేవత, వారి మనోనేత్రాలు గుడ్డితనం కలిగజేసింది. అయితే అంధకారం వెలుగు కలగమన్న దేవుడు నా హృదయంలో ఏం చేశాడని చెప్తున్నాడు ఇక్కడ. ప్రకాశించుమని పలికిన దేవుడు అంధకారంలో చీకటిలో ప్రకాశించుమని చెప్పినప్పుడు అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించు కాక అని పలికిన దేవుడు తన మహిమను గుర్చిన జ్ఞానం యేసుక్రీస్తునందుకు వెల్లడిపరచడం మా హృదయంలో కూడా ప్రకాశించెను. అదే దేవుడు మాట ఈ రోజు మాకు ఇప్పుడు ప్రకాశించింది. అది క్రీస్తు జ్ఞానంలో నుంచి. క్రీస్తు వారిని ఏదైతే ఆధారభూతుడు, ఆది సంభూతుడయ్యాడో, మొదటగా జన్మించాడో అది. అంతేగాని బెత్లెహేంలో పుట్టినటువంటి యేసుక్రీస్తు వారి శరీరం కాదు, దానికి కాదు మన పండగ. క్రీస్తు జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయంలో ప్రకాశించును గనుక మేము మమ్మను గూర్చి కొనుటలేదు. గనుక మేము మమ్మను గూర్చి ప్రకటించుకొనుటలేదు కానీ మా గురించి ఇంకా మేము చెప్పుకోవట్లేదు. కానీ క్రీస్తు యేసుని గురించి ఆయన ప్రభు అని, క్రీస్తు యేసుని గురించి ఏం చెప్తున్నాము? ఆయన ప్రభు అనియు, అలాగే మమ్మని గురించి అయితే యేసు నిమిత్తం మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము. మేము ఇంకేం చేయట్లా. క్రీస్తు యేసు అని గూర్చి ఆయన ప్రభు అనియు, ఆత్మలకు ప్రభు అనియు ఆయన గురించే మేము చెప్తున్నాము. మరి మా గురించి మేము ఏం చెప్పుకోవట్లేదు. యేసు నిమిత్తం మేము పరిచారకులమని చెప్తున్నాము. అంటే క్రీస్తు యేసుని గురించి చెప్తున్నారు. క్రీస్తు యేసు అనే నామం ఏంటిది? కృపా సత్యము. ఆయన గురించి చెప్తున్నాము. అదే పరిచారకులం మేము. మనం యోహాను సువార్త 15:20 చూసాం కదా, దాసుడుకు యజమానుడి కన్నా గొప్పవాడేం కాదు. అంటే యుగ సంబంధమైన దేవత గుడ్డితనం కలిగజేసింది, కానీ మాలో వెలుగు ప్రకాశించింది. మా మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. కాబట్టి మేము శరీర సంబంధించిన వారం కాదు. అందుకని మా గురించి మేము చెప్పుకోవట్లా. శరీర సంబంధులు చూడండి, మేము కష్టపడ్డాం, మేము చేసాం, మా అమ్మ నాన్న కష్టపడ్డారు, మా అన్నయ్య కష్టపడ్డాడు, మా తమ్ముడు కష్టపడ్డాడు, మా చెల్లి కష్టపడింది, మా అక్క కష్టపడింది, మేమే కష్టపడ్డాం. మా కుటుంబం, ఏ కుటుంబం కూడా
మాకు సహాయం చేయలేదు, దేవుడే సహాయం చేశాడు, మిగతా వాళ్ళందరూ కూడా వేస్ట్, మేమే కరెక్ట్, వాళ్ళ గురించి ప్రకటించుకుంటున్నారు. ఇది ఈ యొక్క యుగ సంబంధమైన దేవత అబద్ధధనం ఇవ్వటం చేత గుడ్డితనం కలిగింది. మనోనేత్రాలు మూసుకుపోయిన వాళ్ళకి, మనోనేత్రాలు తెరవబడిన వ్యక్తి ఏం చెప్తున్నాడంటే మేము పరిచారకులమని ప్రకటించుకుంటున్నాము. అంటే కృపాసత్యమునకు పరిచారకులమని ప్రకటించుకోవడం అంటే ఏంటి? అదే కృపాసత్యం మాలో కూడా ఉందని ప్రకటించుకోవడం. అంటే కృపాసత్యం ఏం చూపించింది? సంపదను వదులుకొని వచ్చాడు ఆయన.